హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను చేపల పులుసు చేయబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తొందరగా కూడా అయిపోతుందండి. టైం అయితే పట్టదు, టైం ప్రాసెస్ అయితే లేదండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది చాలా బాగుంటుందండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే చేపలని ఇలా కడిగేసి శుభ్రంగా పక్కన ఉంచేసుకోవాలండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు, కొబ్బరి పొడి, వెల్లుల్లి, ఈ మూడింటిని మసాలా మిక్సీ చేసుకుందామండి. ఇంక ఇప్పుడైతే కొంచెం గ్రైండ్గా చేసుకొని ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి దీన్ని. ఇప్పుడైతే మెత్తగా చేసేసుకున్నానండి. ఇప్పుడు చేప ముక్కల్ని తీసుకొని ఒక టీ స్పూన్ పసుపు, ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు అండి. ఇప్పుడు మనం ముందుగా మసాలా చేసుకున్నాం కదా, ఆ మసాలాని కూడా ఇందులో వేసేసి ఇప్పుడైతే వీటి మొత్తాన్ని బాగా కలిపేసి పక్కన ఉంచేసుకోవాలండి. మొత్తం కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని చింతపండును కూడా నానబెట్టుకున్నాను. అరకప్పు అయితే నూనె పడుతుందండి. నూనె ఎక్కువనే పడుతుంది, చేప కర్రీ కదా. ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి, ఒక 2 ఆనియన్స్, ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ కొంచెం కలర్ వచ్చిందండి, ఇంకొంచెం కలర్ రావాలి. కలర్ వచ్చాక ఇందులో ఒక 4 టమాటాలని కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేసేసి బాగా ఉడికించుకుందామండి. ఇది ఉడికేలోపు మనం టమాటాని తీసేసి మొత్తం గుజ్జుని తీసేసుకుందామండి. గుజ్జు తీసేసుకొని పిప్పిని పడేద్దామండి. ఇంకా మొత్తం చింతపండు బాగా నానిపోయింది కాబట్టి తొందరగానే మ్యాష్ అయిపోతుందండి. ఇంకా వాటర్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం వాటర్ని వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి. నేనైతే చూడండి గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు మన టమాటా కూడా ఉడికిపోయిందండి. మన టమాటా కూడా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మన చేప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసేసి స్లోగా వేసుకోండి, నూనె పైన పడుతుంది. స్లోగా వేసేసుకొని ఇప్పుడు మన చింతపండు ప్యూరీని కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని వాటర్ని కూడా వేసేసుకోవాలండి. ఎందుకంటే ప్యూరీ పుల్లగా ఉంటుంది కాబట్టి దానికి సరిపడా చేప ముక్కలు మునిగేలాగా వాటర్ని వేసుకోవాలండి. నేనైతే 2 గ్లాసులు వేసానండి. ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి మన చేప అనేది ఉడుకుతుందండి. చూడండి చాలా పెద్ద ప్రాసెస్ ఏమీ లేకుండా తొందరగానే అయిపోతుందండి. సంగట్లోకైనా సరే, అన్నంలోకైనా, దేంట్లోకైనా చాలా కమ్మగా ఉంటుందండి. ఇంకా స్పూన్ పెట్టకుండా ఇలా క్లాత్తో కలుపుకోవాలి. ఇంకా ఫైనల్గా మన చేప కర్రీ అనేది రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇంకా మన చేప కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ముక్క చూపిస్తాను ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇంకా తీసేసుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా చల్లేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చేపల కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.